నమస్కారం అన్న. నమస్తే. మీ పేరు? కరీం. ఓకే అన్న. నిన్న ఆంధ్రప్రదేశ్ చిలకలూరిపేటలో టీడీపీ, జనసేన, బీజేపీ బహిరంగ సభ జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పాల్గొన్నారు ఆ మీటింగ్లో. కానీ ఆ మీటింగ్లో ఏదైతే నేను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్దేశంతో అయితే ఉన్నారో, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారు స్వయంగా విమర్శిస్తారు అని చెప్పి అనుకున్నా కానీ ప్రధానమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క మాట కూడా విమర్శించకపోవడంతో, అంటే వ్యతిరేకత అనేది మోడీ గారి దగ్గర వ్యతిరేకత లేదు జగన్ గారి మీద అనుకోవచ్చా? 2014 ఎన్నికల దగ్గర నుంచి ఒకసారి మనం పరిశీలించుకుంటూ వస్తే ఇదే నరేంద్ర మోడీ గారు, ఇదే పవన్ కళ్యాణ్, ఇదే చంద్రబాబు నాయుడు జగనే లక్ష్యంగా చేసుకొని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా విమర్శించారో మీరు చూసే ఉంటారు. దాని తర్వాత 2019 ఎన్నికల్లో ఇదే నరేంద్ర మోడీ గారు, ఇదే చంద్రబాబు నాయుడిని ఏ రకంగా విమర్శించారో మీరు చూసుకోవచ్చు. ఇక ఈ రోజు 2024 ఎన్నికలకు వచ్చేసరికి కేవలం కాంగ్రెస్ పార్టీని, ఆయన సంబంధించిన ఆ పార్టీ, జాతీయ పార్టీ, బీజేపీ పార్టీ సంబంధించిన విషయాలే తప్ప ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన కానీ, జగన్ అనే పేరు కానీ నరేంద్ర మోడీ నోట్లోంచి రాలేదు. ఏదో ఒక విమర్శ చేయకపోతే బాగోదు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్న మంత్రులపైన ఏదో అభియోగాలు చేశారే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎటువంటి ఆయనకి దురుద్దేశం లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా పాజిటివ్ దృక్పథంతో నరేంద్ర మోడీ గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆద్యంతం పరిపాలన మొత్తం ప్రజా పరిపాలన సాగిందనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి మీద అత్యంత నమ్మకంతో నరేంద్ర మోడీ గారు ఉన్నారు. అందుకనే ఎవరికైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఉత్తితి విమర్శలు చేయాలంటే మనసు ఒప్పుకోదండి. ఆ రకంగానే నిన్న జరిగిన ఈ ఉత్తితి గళం, ప్రజాగళం పేర్లు పెట్టిన ఈ ఉత్తితి గళం అటర్ ఫ్లాప్ అయిందని చెప్పవచ్చు. అదే ఇప్పుడు 175 అసెంబ్లీ అభ్యర్థుల్ని ప్రకటించారు. ఆ ప్రకటించిన దాంట్లో 100 మందికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి సీట్లు కేటాయించడం అవును ఇప్పుడు చరిత్రాత్మకం. ఏ ముఖ్యమంత్రి అన్ని సీట్లు ఆ బడుగు బలహీన వర్గాలకు అనేది ఇదొకటి సరిపోతుందండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకి సంబంధించిన వారికి ఏదో మాటలకే పరిమితం చేయకుండా రాజకీయంగా ఎంత పెద్దపీట వేశారనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు కళ్ళారా చూస్తున్నారు. మాటలుగా పరిమితం కాకుండా చేతల ప్రభుత్వం, చేసే పార్టీ ఏదైనా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వీళ్ళనే ఎంతగాడికి ఓట్ల పరంగానే వాడుకున్నారే తప్ప ఎవరు కూడా రాజకీయంగా పెద్దపీట వేయలేదు. ఒక రెడ్డి సామాజిక వర్గం చెందిన ఒక నేతను తీసేసి అక్కడ బీసీ నిలబెట్టారు. ఒక రెడ్డి సమాజం చెందిన నేతను తీసేసి అసలు అక్కడ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీకి సంబంధించిన నాయకులను నిలబెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఈ చంద్రబాబు నాయుడు సంబంధించిన కాపు సామాజిక వర్గం చెందిన నేతను తీసేసి ఏ రోజైనా ఒక బీసీకి, ఎస్సీ, ఎస్టీకి సీట్లు కేటాయించారా? ఇక బ్రాహ్మణుల విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ఇవ్వాల, ఈ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ఇవ్వాల. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పోయినసారి బ్రాహ్మణులకు 3 సీట్లు ఇచ్చారు, ఈసారి బ్రాహ్మణులకు 1 సీటు ఇచ్చారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు పోయినసారి 5 సీట్లు ఇచ్చారు, ఈసారి 7 సీట్లు ఇచ్చారు. అలాగే బీసీలకు ఇలాగా ప్రతిదీ కూడా. వైశ్యులకు చంద్రబాబు నాయుడు ఎన్ని సీట్లు ఇచ్చాడంటే జగన్మోహన్ రెడ్డి గారు 3 సీట్లు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు 1 సీటు ఇచ్చాడు. అంటే ఈ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల్ని చంద్రబాబు నాయుడు కేవలం ఓట్ల కోసమే వాడుకుంటున్నాడు తప్ప ఏ రకంగానూ రాజకీయంగా పెద్దపీట వేసే ధోరణిలో చంద్రబాబు నాయుడు లేడు. కేవలం ఈ వాళ్ళ పెట్టుబడిదారుల కోసం, వాళ్ళ పెత్తందారుల కోసం, వాళ్ళ ఆస్తులు రెట్టింపు చేసుకోవడం కోసమే వీళ్ళు రాజకీయంలో మనుగడ సాగిస్తున్నారే తప్ప ప్రజల అభివృద్ధి కోసం కానీ, ప్రజల యొక్క అభ్యున్నతి కోసం కానీ వీళ్ళు పనిచేయట్లేదు అనేది ఈ ఎన్నికల్లో స్పష్టమవుతుంది. ఇప్పుడు చంద్రబాబు పొత్తు పెట్టుకున్నప్పటికీ వీళ్ళ పార్టీ నాయకుల్ని బీజేపీలోకి, జనసేనలోకి పంపించి మొత్తం 3 పార్టీల ద్వారా వాళ్ళ పార్టీ నాయకులనే ఆయా స్థానాల్లో అభ్యర్థులుగా ప్రకటించుకుని పొత్తు అనే దానికి ఆ పార్టీలు పొత్తు పెట్టుకున్నా కేవలం అది పేరుకు పొత్తే తప్ప పొత్తు వీళ్ళకి ఏంటంటే చంద్రబాబు నాయుడు పూర్తిగా పొత్తు ధర్మం అనేది ఎక్కడ జరగలేదండి. పొత్తు ధర్మం ఎక్కడ జరగలేదు. నిజంగా పొత్తు ధర్మం అయితే జనసేన పార్టీకి 24 సీట్లు కేటాయించారు. దాని తర్వాత బీజేపీ పొత్తు పెట్టుకున్న తర్వాత 21 కేసు పరిమితం చేశారు. నిజంగా పొత్తులో ధర్మంగా భాగంగా అయితే టీడీపీ స్థానాలు తగ్గించుకోవాలి, జనసేన స్థానాలు తగ్గించుకోండి. ఇదేం పొత్తులో భాగం, ఇదేం పొత్తు ధర్మం? అంటే పొత్తు ధర్మం కేవలం పవన్ కళ్యాణ్కే చెందుతుందా? చంద్రబాబు నాయుడుకి వర్తించదా? మీ స్థానాలు తగ్గించుకోవచ్చు కదా. చంద్రబాబు నాయుడు సంబంధించిన టీడీపీ స్థానాలు తగ్గించుకొని ఈయనకి ఇచ్చిందే, పవన్ కళ్యాణ్కి ఇచ్చిందే 24 సీట్లు. ఈ 24 సీట్లలో టీడీపీతో పొత్తు పెట్టుకున్నాం కదా, దాంట్లో నువ్వే సగం సీట్లు తగ్గించేసుకోమని చెప్పేసి ఆ 24లో 3 చేసి 21 పరిమితం చేశాడు. 3 సీట్లలో 170 నియోజకవర్గాల్లో 2 సీట్లు పోటీ చేస్తావు కదా, ఆ 3 సీట్లు బీజేపీ నువ్వేమొచ్చురా?
నువ్వు ఎందుకు ఇవ్వవు అంటే ఇక్కడ ఎవర్రా ఎర్రిపప్పు ఎవర్రా అంటే పవన్ కళ్యాణ్, చాదగానోడు ఎవర్రా అంటే పవన్ కళ్యాణ్. అంటే ఈ పరిణామాలన్నీ ఒకసారి సున్నితంగా గమనిస్తే నిజంగా పవన్ కళ్యాణ్ ప్యాకేజీకి అమ్ముడు పోయాడా అనే అనుమానం కూడా ప్రజలు కలుగుతుండడం కాదు, రూఢి పక్కాగా నిర్ణయం చేసుకున్నారు. అంతే కదా. ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో పొత్తులో ధర్మంగా పవన్ కళ్యాణ్కి 24 కాదు దగ్గర 71 స్థానాలు ఇవ్వాలి. అలాంటి 21 స్థానాలు ఇచ్చారు. 21 స్థానాలతో మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత 3 స్థానాలు తగ్గిపోయినాయి. ఆ 3 స్థానాలు ఇతను తగ్గించడం ఎందుకు, చంద్రబాబు తగ్గించుకోవచ్చు కదా. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఇచ్చిన స్థానాలే 24 స్థానాలు కదా. ఇది ఎక్కడ పొత్తు ధర్మం అంటే పొత్తు ధర్మం కేవలం పవన్ కళ్యాణ్గా చెందుతుందా అంటే ఇక్కడ ఎవరు చారగాని వాళ్ళు చవటో దద్దమ్మలు ఎందుకు పరిమాణం వాళ్ళు ఎవరా అంటే జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు, జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, జనసేన పార్టీకి సంబంధించిన వీర మహిళలు. ఏం చెప్పినా సరే మనం సంయమనం పాటించాలి, మనం జగన్మోహన్ రెడ్డిని దించడానికి మనం అంతా యాగం అవ్వాలి అంటాడే తప్ప నువ్వు పొత్తు ధర్మం ఎక్కడ పాటిస్తున్నావు. కేవలం ఇదంతా ప్యాకేజీ ధర్మం, ప్యాకేజీ మహిమ, ప్యాకేజీ కోసమే ఈరోజు చంద్రబాబు నాయుడుతో ఊడిగం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో 1% కూడా ఓట్ పర్సంటేజ్ లేని బీజేపీకి 10 అసెంబ్లీ స్థానాలు, ఆల్ పార్లమెంట్ స్థానాలు ఇచ్చి కనీసం 7% ఉన్న పార్టీకి ఇంచుమించుగా అయ్యే స్థానాలు 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలు. అంటే ఈ రెండు కలిపిన చంద్రబాబు గారు ఆయన స్థానాలు ఆయన గెలిచేసుకుని తర్వాత ఏదో విధంగా ముఖ్యమంత్రి అయ్యే విధంగా చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఇదంతా ఇంత రాజకీయం 10 సంవత్సరాల నుంచి ఉన్న కేవలం గమనించలేకపోతున్నారని చెప్పి చాలామంది ప్రశ్నిస్తానని చెప్పి పెట్టిన పార్టీని ఇప్పుడు ఈ విధంగా 20 స్థానాలకే పరిమితం చేయడంతో ఆయన వచ్చి రాజకీయం మీద ప్రభావం ఏమన్నా చూపించబోతుందా? చంద్రబాబు నాయుడు రాజకీయం మొత్తం ఎలా ఉంటుందంటే మోసపూరితమైన రాజకీయాలు. అతనితో పుట్టు పెట్టుకున్న పార్టీలతో అయితేనేమి, అతను పరిపాలనలో అనుభవించిన ప్రజలకైతేనేమి పూర్తిగా మోసపూరితమైన రాజకీయం, మోసపూరితమైన పరిపాలన జరిగింది తప్ప ఎక్కడ కూడా ప్రజల కోసం, ప్రజా శ్రేయస్సు కోసం తనకంటూ ఒక అజెండా లేని నాయకుడు ఎవరు ఉన్నారంటే పవన్ కళ్యాణ్ అని చంద్రబాబు నాయుడు. ఎందుకంటే పొత్తులో బీజేపీతో పొత్తు ఇప్పుడు అంత అర్జెంట్ పెట్టుకోవాల్సిన అవసరం ఏముందండి? బీజేపీతో అంత అర్జెంట్గా పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? 2019 ఎన్నికల్లోనేమో నరేంద్ర మోడీ మంచివాడు కాదు, నరేంద్ర మోడీ దుర్మార్గుడు, నరేంద్ర మోడీ నయవంచుకుడు, నరేంద్ర మోడీ ప్రధానికి కూడా అనర్హుడు. కానీ 2024 వచ్చేసరికి నరేంద్ర మోడీ చాలా అద్భుతమైన వ్యక్తి, ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి, చాలా దూరదృష్టి గల వ్యక్తి. నిన్న జరిగిన ప్రజాగలం సభలో ఎన్ని మాటలు పవర్తో ముంచెత్తాడు నరేంద్ర మోడీని. అంటే ఈ 5 సంవత్సరాల కాలంలో నీళ్ళు వచ్చిన పరివర్తన ఏంటి? కాబట్టి ఏంటంటే ఇదంతా పూర్తిగా తన పబ్బం గడుపుకోవడానికి, రాజకీయం మనుగడ సాగించుకోవడానికి, మళ్ళీ తన అధికారంలో రావడం కోసం నరేంద్ర మోడీ గారితో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేస్తే ప్రజలందరూ నిజమేనని చెప్పి నమ్మేసి జగన్మోహన్ రెడ్డి గారికి వేయాల్సిన ఓట్లు చంద్రబాబు నాయుడికి వేసేస్తే అమాంతో వెళ్ళి సీఎం కుర్చీలు కూర్చోవాలని చెప్పేసి ఒక దురాశతో ఉన్నాడు. ఆ ఆశ నిజంగా ఆశ ఉండొచ్చు, చంద్రబాబు నాయుడుకు ఆశ కాదు, అత్యాశ దురాశ ఉంది. దురాశ దుఃఖానికి ఇచ్చేయటం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రేపు 2020 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అండ్ కూటమి సహా డిపాజిట్లు కోల్పోయే పరిస్థితి ఉంది. మళ్ళీ 2024 జగనన్న వన్స్ మోర్ అనే నినాదం ఏదైతే ఉందో అది ప్రజలు పూర్తిగా సార్థకం చేయబోతున్నారు. నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ పార్టీ ఈ మొత్తం కట్టకట్టుకుని వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారు చిటికిన వేల మీద వెంటనే కూడా పేకలేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఆద్యాంతం మొత్తం ప్రజా పరిపాలన సాగింది. ఎక్కడ కూడా నరేంద్ర మోడీ, సాక్షాత్ నరేంద్ర మోడీ గారు పక్కన పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, అయ్యా నేను మీతో సంబంధాలు కొనసాగిస్తుంది, మీతో ఈ రకమైన బంధం కొనసాగుతుంది కేవలం ప్రజా శ్రేయస్సు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రం ఒక అభివృద్ధి తీసుకుని నడిపించడం కోసమే జరుగుతుంది తప్ప ఎటువంటి మీ మధ్య మా మధ్య ఎటువంటి వీళ్ళని చెప్పేసి డైరెక్ట్ నరేంద్ర మోడీ ముందే చెప్పేశారు. అలాంటి దమ్మున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒంటరిగానే ఉంటారు. ఆయనకి ప్రజల అండదండలు ఉన్నాయి, దేవుడు ఆశీస్సులు ఉన్నాయి. 2020 ఎన్నికల్లో ఇలాంటి వాళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా సరే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదించి మళ్ళీ ఆ ముఖ్యమంత్రి స్థానాన్ని అధిష్టించబోతున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థిగా షేక్ అషీఫ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. అదేవిధంగా ఇక్కడ ప్రత్యర్థి పార్టీలైన సీటు ఇక్కడ బీజేపీకి ఇవ్వడంతో బీజేపీకి ఇస్తారని ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ బీజేపీ నుంచి పోటీ చేస్తే ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఇక్కడ బీజేపీ కాదు కదా, స్వయంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వచ్చి పోటీ చేసినా సరే గెలుపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ గారిది. ఎందుకంటే ఆసిఫ్ గారు అనే వ్యక్తి అత్యంత సామాన్యమైన వ్యక్తి.
అందరికి కలుపుకుని పోయే వ్యక్తి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలకు పార్టీలో పనిచేసే వారికి ఏ రకమైన గుర్తింపు ఇస్తారనేది మన ఆసిఫ్ గారిని చూస్తే ఇట్లా అర్థమైపోతుంది. సామాన్య కార్యకర్త, అతి సామాన్యమైన కార్పొరేటర్ ఉన్న వ్యక్తిని ఈ రోజు ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిగా నిలబెట్టి నియోజకవర్గ ప్రజలకు ఆయన సేవలు కావాలని చెప్పేసి ఉద్దేశంతో ఆసిఫ్ గారు నిలబెట్టడం జరిగింది. అలాగే ఆసిఫ్ గారు కూడా మందరిలో ఒకటి ప్రతి గడపకి వెళ్ళి ప్రతి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ తర్వాత ఆయన చేయబోయే కార్యాచరణ గురించి ప్రకటించి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి ఫలాల గురించి వాళ్ళకి వివరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆశీర్వదించమని వాళ్ళని కోరుకుంటూ ప్రతి కార్యకర్తని, ప్రతి నాయకుడిని, ప్రతి డివిజన్ స్థాయి నాయకుడిని కూడా కలుపుకొని వెళ్ళి ఆయన పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇలాంటి తరుణంలో చంద్రబాబు నాయుడు కాదు, పవన్ కళ్యాణ్ కాదు, సాక్షాత్తు నరేంద్ర మోడీ వచ్చి పోటీ చేసిన బీజేపీ తరఫున ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ఆసిఫ్ గారి గెలుపును ఎవరు ఆపలేరు. ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు? డంకా బాయించి 10,000 పైబడిన మెజార్టీ గెలవబోతున్నారు.